శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఆర్డీటీ సేవలను పునరుద్ధరించినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువకాలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం ప్రత్యేక శ్రద్ధతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణకు పాటుపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉమ్మడి అనంత ప్రజల ఆస్తియాలకు పేద ప్రజల బాగోగుల కోసం చేయూతనిచ్చి ఆర్డీటీ సంస్థను కాపాడుకోవడం మన విధి అన్నారు. అందుకోసం ఎంతవరకైనా పోరాడతామని, భవిష్యత్తులో ఆర్డీటీ సేవలు అంతరాయం లేకుండా చూసే బాధ్యత మాదేనని ఎమ్మెల్యే తెలిపారు. పేదలకు న్యాయం చేసే ఆర్టీటీ సంస్థ. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కావాలన్నటువంటి సమస్యని గత ప్రభుత్వం, గత పాలకులు, గత ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్టీటీ సమస్యను పరిష్కరించినందుకు, ముఖ్యంగా ఈ సమస్య పేద ప్రజల సమస్య తన సమస్యగా భావించి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడానికి ప్రధాన కారణం మన యువనేత నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, కేంద్ర హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్టీటీ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. గత 50 సంవత్సరాల నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఆర్టీటీ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం, అదేవిధంగా పక్కా ఇల్లు, వ్యవసాయ రైతులు, రైతు కూలీలకు అనేక రంగాల్లో జిల్లా వ్యాప్తంగా కులాలు, మతాలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి సంస్థ సజీవంగా ఉండాలి. ఇంకా పేద ప్రజలకు సేవ చేయాలి. ఈ కండగా మేము ఉంటామని చెప్పి నారా లోకేష్ గారు స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడమే కాకుండా ఈ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి ఘనత యువనేత నారా లోకేష్ గారికి దక్కుతుంది. అయితే 22 నుంచి ఈ సమస్యను ఏ రోజు పట్టించుకునేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేయడం చాలా హాస్యాస్పదం. 22 నుంచి ఉన్నటువంటి సమస్య ఏ రోజు కూడా పార్లమెంట్ లో కానీ, పత్రికా సమావేశంలో కానీ, ప్రధానమంత్రి దృష్టికి కానీ, హోంమంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లకుండా, ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఈ రోజు క్రెడిట్ మాదే చెప్పుకోవడం ఇది చాలా దుర్మార్గం. దీనికి, ఈ క్రెడిట్ కి అసలైన అర్హుడు నారా లోకేష్ గారు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.